అందరికీ నమస్కారం. ఇంతకుముందు బీమ్ లేఅవుట్ ప్లాన్ వీడియో కంటిన్యూషన్గా బీమ్ లాంగిట్యూడినల్ సెక్షన్స్ ఎలా డెవలప్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. జనరల్గా మనం ఎల్ఎస్ డీటెయిల్స్ డ్రా చేయాలంటే ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో ఏవైతే బీమ్స్ డ్రా చేసి ఉంటామో వాటిని కాపీ చేసుకొని స్పాన్స్ని సపోర్ట్స్ని మ్యాచ్ అయ్యేటట్టు స్ట్రెచ్ చేస్తూ ఉంటాం. అలాగే రీఇన్ఫోర్స్మెంట్ని ప్రస్తుత డిజైన్ ఆధారంగా ఎడిట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ టాప్ ఎక్స్ట్రా బార్స్ని 1/4 స్పాన్కి క్యాలిక్యులేట్ చేసి స్ట్రెచ్ చేసి ఎడిట్ చేస్తుంటాం. ఈ ప్రాసెస్ అనేది చాలా టైం టేకింగ్ ప్రొసీజర్. అర్జెన్సీ టైంలో డైమెన్షన్స్ అనేది స్కేల్కి స్ట్రెచ్ చేయకుండానే రీఇన్ఫోర్స్మెంట్ మాత్రమే ఎడిట్ చేసేసి వర్క్ కంప్లీట్ చేసేస్తాం. ఈ వీడియోలో తక్కువ టైంలో బీమ్ లాంగిట్యూడినల్ సెక్షన్స్ ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. మనం బీమ్ ఫ్రేమింగ్ ప్లాన్ జనరేట్ చేసినప్పుడు ఒక ఎక్సెల్ ఫైల్ సేవ్ అవుతుంది. అది ఫ్లోర్ వై విత్ లెవెల్ నేమ్తో ఉంటుంది. ఈ ఫైల్లో బీమ్ హ్యాండ్ స్కెచెస్ ఉంటాయి. ఇందులో రీఇన్ఫోర్స్మెంట్ అసైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ బీమ్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మెంబర్ నెంబర్ విత్ సైజ్ డిస్ప్లే అవుతుంది. అలాగే గ్రిడ్ డైమెన్షన్స్ మరియు సపోర్ట్ కండిషన్స్ చూపించబడింది. ఇక్కడ టాప్ స్టీల్ రిక్వైర్మెంట్ ఆరెంజ్ కలర్లో డిస్ప్లే అవుతుంది. అలాగే బాటంలో కూడా. ఇది టాప్ స్ట్రైట్ రీఇన్ఫోర్స్మెంట్, నెంబర్స్, డయా. ఇక్కడ టాప్ ఎక్స్ట్రా రీఇన్ఫోర్స్మెంట్ చూపించబడింది. ఇది 1/4 స్పాన్ డిస్టెన్స్. ఇక్కడ కంటిన్యూషన్ సపోర్ట్ దగ్గర మ్యాక్సిమం ఏఎస్టీ వాల్యూ రెఫర్ చేసుకొని రీఇన్ఫోర్స్మెంట్ అసైన్ చేయబడుతుంది. 3 నెంబర్స్ 12 mm డయా అసైన్ అయ్యింది. సపోజ్ మనం 2 నెంబర్స్ 16 డయాకి ప్రొవైడ్ చేయాలి అని అంటే ఫస్ట్ రోలో 0 0 ఎంటర్ చేస్తున్నాను. సెకండ్ రోలో 2 నెంబర్స్ 16 డయా అసైన్ చేస్తున్నాను. ఈ వాల్యూస్ డిలీట్ చేయకూడదు. ఏఎస్టీ ప్రొవైడెడ్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అలాగే ఇది బాటమ్ స్ట్రైట్ రీఇన్ఫోర్స్మెంట్, ఇది బాటమ్ ఎక్స్ట్రా రీఇన్ఫోర్స్మెంట్ ఎట్ స్పాన్, ఇది బాటమ్ ఎక్స్ట్రా రీఇన్ఫోర్స్మెంట్ ఎట్ సపోర్ట్. ఇక్కడ షియర్ రీఇన్ఫోర్స్మెంట్ డిస్ప్లే అవుతుంది. డయా కానీ స్పేసింగ్ కానీ మార్చుకోవచ్చు. ఇక్కడ ప్రతి స్పాన్కి 3 సెక్షన్స్ రిక్వైర్మెంట్ ఆప్షన్ ఉంటుంది. మనకు ఎక్కడ సెక్షన్ కావాలంటే అక్కడ వై అసైన్ చేయాలి. ఇక్కడ స్లాబ్ ఆన్ లెఫ్ట్ రైట్ బోత్ సైడ్స్ అనేది ఆప్షనల్. ఇక్కడ ప్లింత్ బీమ్ కావున స్లాబ్ డీటెయిల్స్ అవసరం లేదు. ఈ విధంగా అన్ని బీమ్స్కి రీఇన్ఫోర్స్మెంట్ చెక్ చేసుకొని ఏమైనా చేంజెస్ కావాలంటే మార్చుకోవాలి. ఈ ఫైల్లో ఉన్న డేటా ఆధారంగానే మన ఎల్ఎస్ డీటెయిల్స్ జనరేట్ అవుతాయి. కరెక్షన్స్ మాడిఫికేషన్స్ అయిన తర్వాత ఎల్ఎస్ డీటెయిల్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మన డిఈటి కమాండ్ ఎంటర్ చేస్తున్నాను. మెయిన్ మెనూలో బీమ్ ఎల్ఎస్ ఫ్రమ్
అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎల్ఎస్ డేటా ఉన్న ఫ్లోర్ బై ఫైల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పిక్ చేయాలి. ఆ ఎక్సెల్ ఫైల్లో ఉన్న బీమ్ లాంగిట్యూడినల్ సెక్షన్స్ డేటా ఆధారంగా బీమ్ లాంగిట్యూడినల్ సెక్షన్స్ డెవలప్ అవుతాయి. ఇక్కడ కూడా అన్ని వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. మెంబర్ నెంబర్, సైజ్, గ్రిడ్ డైమెన్షన్స్, AST రిక్వైర్డ్, ప్రొవైడెడ్, స్టిరప్స్, బీమ్ డెప్త్ డైమెన్షన్స్ ఎట్సెట్రా. మనకు అవసరం లేని లేయర్స్ను స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ట్రూ స్కేల్కి డ్రా చేయబడుతుంది. సెకండరీ బీమ్ దగ్గర హ్యాంగర్ బార్స్ కూడా డిస్ప్లే అవుతాయి. వద్దనుకుంటే లేయర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సెక్షన్ అప్లై చేసాం కాబట్టి ఒకటే క్రాస్ సెక్షన్ డ్రా చేయబడింది. బీమ్ సైజ్, టాప్ స్ట్రెయిట్ అండ్ ఎక్స్ట్రా రీన్ఫోర్స్మెంట్, బాటమ్ రీన్ఫోర్స్మెంట్, స్టిరప్స్ డిస్ప్లే అవుతాయి. అలాగే అన్ని బీమ్ ఎల్ఎస్ డీటెయిల్స్ డ్రా అవుతాయి. ఇక్కడ కూడా ఏమైనా మార్పులు కావాలి అని అంటే ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఫ్లోర్లో 100 బీమ్స్ ఉన్నా కానీ అతి తక్కువ టైంలో మనం బీమ్ లాంగిట్యూడినల్ సెక్షన్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఎల్ఎస్ డీటెయిల్స్ కంటిన్యూషన్గా స్టీల్ అండ్ ఆర్సీసీ క్వాంటిటీ క్యాలిక్యులేషన్ కూడా చేయబడుతుంది. ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్సీసీ షీట్లో ఆర్సీసీ క్వాంటిటీ అనేది బీమ్ వైజ్గా క్యాలిక్యులేషన్ చేయబడుతుంది. ప్రతి స్పాన్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని లెంత్, సైజ్ ఆఫ్ ద బీమ్ అండ్ క్వాంటిటీ రిఫ్లెక్ట్ అవుతుంది. చివరలో టోటల్ ఆర్సీసీ క్వాంటిటీ అనేది చూపించబడుతుంది. అలాగే స్టీల్ అనే షీట్లో బీమ్ వైజ్గా స్టీల్ వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఇక్కడ బీమ్ ఐడి, రెఫరెన్స్, నెంబర్స్, డయా, లెంత్ ఆఫ్ ద బార్, షేప్ ఆఫ్ ద బార్, వెయిట్ ఆఫ్ ద బార్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. వెయిట్ ఆఫ్ ద బార్ అనేది పర్టికులర్ డయాలో రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా టాప్లో స్ట్రెయిట్ బార్స్, ఎక్స్ట్రా బార్స్, బాటంలో స్ట్రెయిట్ బార్స్, ఎక్స్ట్రా బార్స్, స్టిరప్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేయబడతాయి. చివరిలో డయా వైజ్ వెయిట్ అనేది డిస్ప్లే అవుతుంది. వెయిట్ అనేది ఇంక్లూడింగ్ ల్యాప్ లెంత్ కన్సిడర్ చేయబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.